I still remember Polymera 1 release tarvata we were still jobless, both of us. బికాజ్ ఆయన డాక్టరే, నేను డాక్టరే. ఆ జాబ్ వదిలేసి ఉంటే ఇండస్ట్రీలోనే ఉండాలి, లేకపోతే ఏం చేయకూడదు అని ఫిక్స్ అయ్యి దే వర్ డేస్ వేర్ వీ బోత్ వర్ లైక్, మీ పాకెట్లో ఎంత ఉంది, నా పాకెట్లో ఇంత ఉంది, ఓకే రేపు బండికి పెట్రోల్కి వచ్చేస్తాయి డబ్బులు. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ వీ హ్యాడ్. సో చాలామంది ఇంటర్వ్యూస్లో, ప్రమోషనల్ ఈవెంట్స్లో అందరూ అడుగుతూ ఉన్నారు, అనిల్ గారు ప్రతి సినిమాలో మీరు ఎందుకుంటారు అనేసి. బికాజ్ ఏమీ లేని టైం నుంచి మేము ఇద్దరం కలిసి ఉన్నామండి. ఇప్పుడు ఈ స్టేజ్ మీద రావడానికి కూడా రీజన్ ఆయనే. సో ఆ టైం నుంచి నేను ఒక థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చానని, ఒక ప్రొఫెషన్ వదిలేసి దీనిపైన ఇంత ప్యాషనెట్గా నేను ట్రావెల్ చేస్తున్నానని ఆయనకు తెలిసి, అండ్ ఆల్సో ఆయన డైరెక్షన్ టీంలో ఉన్నందుకు ఒక 5 years కలిసి జర్నీ చేస్తూ వచ్చాము. సో హీ హ్యాస్ సీన్ మై ఎఫర్ట్, మై హార్డ్ వర్క్. అండ్ నాకు ఏ ప్రివిలేజ్ లేదండి ఇండస్ట్రీలో. ఐ డోంట్ హ్యావ్ ఎనీ గాడ్ ఫాదర్స్ ఆర్ ఎవరి సపోర్ట్ లేకుండా వచ్చాను. సో అలాంటి నాకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చింది అనిల్ విశ్వనాథ్ గారు. సో నా వరకు హీ ఈజ్ మై రాజమౌళి, హీ ఈజ్ మై సుకుమార్, అండ్ హీ ఈజ్ మై వాట్ ఎవర్ గ్రేట్ డైరెక్టర్ నేమ్స్ యూ వుడ్ వాంట్ టు కాల్. సో ఈ ప్లాట్ఫామ్ మీద నేను నిలబడడానికి ద ఫస్ట్ పర్సన్ ఆయన, అండ్ ద సెకండ్ పర్సన్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్ శ్రీనివాస్ చిట్టూరి గారు. ఎందుకంటే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో మనం అందరం వి గాట్ కండిషన్డ్ టు సీ హీరోయిన్స్ ఇన్ సర్టెన్ వే. ఇలా హీరోయిన్ ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి, ఇలాంటి బట్టలు వేసుకోవాలి అనేది ఎక్కడో తెలియకుండా మనకి ఇయర్స్ తరబడి ఒక కండిషనింగ్ అయితే అయిపోయింది. ఐ వాంటెడ్ టు బ్రేక్ దట్ అండి. నేను ఈ ఇండస్ట్రీకి వచ్చినప్పుడే చాలా గట్టిగా అనుకున్న విషయం ఏంటంటే, ఐ డోంట్ వాంట్ టు ఫిట్ ఇన్. I don't want to fit into any frames or any stereotypes we have created. I want to break all of them. I know it is not ఇప్పుడు చెప్పినంత ఈజీ కాదు, and it is not a easy journey. There's a long way to go and it's going to be tough, but I'm tougher.